హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఉపరాష్ట్రపతి తాజాగా రాజీనామా చేయడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు రేకెత్తిస్తుంది. అన్ని రాష్ట్రాలు, రాష్ట్ర రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఇదే విషయం మీద జోరుగా చర్చించుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అకస్మాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఉపరాష్ట్రపతి అనుకోకుండా ఇట్లా తన పదవికి రాజీనామా చేయడం అనేది ఇప్పుడు అంతటా కూడా చాలా ఆసక్తికరంగా, చాలా హాట్ టాపిక్గా మారింది. అసలు ఆయన సోమవారం రోజు రాజ్యసభకు వచ్చారు. రాజ్యసభలో కూడా సెషన్స్లో కూడా యాక్టివ్గా పాల్గొన్నారు. ఈవినింగ్ వరకు అంతా సజావుగా సాగింది. అయితే అకస్మాత్తుగా ఈవినింగ్ 7:30 ఆ టైంలో ఆయన రాష్ట్రపతికి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖ రాసి అయితే అందరినీ షాక్కు గురి చేశారని చెప్పాలి. ఆయన రాజీనామాకి ఇప్పుడు అందరూ కూడా ఒక రకమైన టెన్షన్ అంటే ఒక రకమైన చర్చ మొదలైంది. అసలు ఆయన అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఇలా తన పదవికి అంటే అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు అకస్మాత్తుగా రాజీనామా చేయాల్సి వచ్చింది, అసలు దీని వెనక రీజన్ ఏంటి అనేసి అందరు కూడా చర్చించుకున్నారు. అయితే తను మాత్రం తన అనారోగ్య కారణాల వల్లనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతికి తాను రిజైన్ చేస్తున్నట్లు కూడా రాష్ట్రపతికి కూడా లేఖ రాశారు. ఆ తర్వాత బీజేపీ, మోడీ వీళ్ళందరికీ కూడా ఆయన ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే తన రాజీనామా విషయంలో అయితే తనకు హెల్త్ రీజన్సే మెయిన్ అని, హెల్త్ వల్లనే తను ఈ పదవిని ఇంకా హ్యాండిల్ చేయలేకపోతుందని చెప్పేసి పేర్కొన్నారు. అయితే ఈ టైంలోని తనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కానీ మోడీకి కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీకి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు, కృతజ్ఞతలు చెప్పారు. అంటే దేశంలోని మంచి అంటే దేశం మంచి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను ఇట్లా ఒక కీలకమైన పదవిలో ఉపరాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలు చేయడం అనేది నిజంగా తన అదృష్టమని భావిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా కూడా అతను హెల్త్ రీజన్స్ వల్ల తను పదవిని ఇట్లా వదిలేసుకుంటున్నాను, పదవికి రిజైన్ చేస్తున్నానని చెప్పడం మాత్రం అంత నమ్మశక్యంగా లేదని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు అయితే పాయింట్లు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్, సీనియర్ మోస్ట్ లీడర్ జయరాం రమేష్ అయితే దీనిపైన తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకుండా దీనికి అంటే ఆయన అనారోగ్య కారణాలు అనేది రీజన్ కాదు, దీని వెనకాల ఏదో జరిగింది, దీని వెనకాల ఇంకా వేరే రీజన్ దాగి ఉందని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇంకో 2 years వరకు ఆయనకి అంటే ధనకడికి ఇంకో 2 years వరకు పదవిలో కొనసాగే అవకాశం ఉందంటే 2027 ఆగస్టు వరకు ఆయనకి పదవి కాలం ఉంది. ఇంకా 2 ఏళ్ళ పదవి కాలం ఉన్నా కూడా ఆయన అంత అకస్మాత్తుగా రిజైన్ చేయడానికి రీజన్ ఏంటి అనేది ఒకటి ఆయన అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన నిన్న సోమవారం రాజ్యసభ సమావేశాలకు వచ్చి పార్లమెంట్ సెషన్స్లో యాక్టివ్గా ఉన్నారు. అటు వాళ్ళతో అధికార పక్షాన్ని, ఇటు ప్రతిపక్షాన్ని కూడా కంట్రోల్ చేస్తూ సభను కొనసాగించారు. అదేవిధంగా ఈవినింగ్ వరకు నేను 5 వరకు కూడా ధనకడ్తో నేను మాట్లాడాను, ఆయనతో నేను యాక్టివ్గా ఉన్నాను. ఈవినింగ్ 7 o'clock కూడా నేను ఆయనతో ఫోన్ కాల్ మాట్లాడాను. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ మధ్య టైంలో ఈ గ్యాప్లో ఏం జరిగింది, అంత సడన్గా 7:30కు ఆయన ఎందుకు రిజైన్ చేశారని చెప్పేసి ముఖ్యంగా జయరాం రమేష్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. దీని వెనక అంటే అనారోగ్య కారణాలు కాకుండా ఏదో బలమైన రీజన్ ఉంది, దీనికి రీజన్ ఏమై ఉంటుంది అనేది ఇంకా బీజేపీ పార్టీకే తెలిసి ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా అయితే ఈ ఉపరాష్ట్రపతి రాజీనామా వెనకాలైతే ప్రధానంగా ఆరోపణలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే ఇక పదవికి ఎవరు వస్తారు అంటే నెక్స్ట్ బీజేపీ ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరిని కూర్చోబెడుతుంది, దీనికి ప్రధానంగా ఎవరు పోటీలో ఉన్నారని చెప్పేసి అయితే మనం ఇంకా దీని గురించి కొంచెం అప్డేట్స్ అయితే చూడాల్సిందే. అయితే దీని వెనకాల ఇంకా రీజన్ ఏంటి, ఇంకా దీని మీద ఇంకెవరైనా అంటే బీజేపీ లీడర్స్ కానీ, ఇటు కాంగ్రెస్ లీడర్స్ కానీ ఏమైనా మాట్లాడతారా? ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ సమావేశాల్లో దీని మీద పక్కాగా చర్చ జరుగుతుంది. అటు రాజ్యసభ కానీ, ఇటు పార్లమెంట్లోని లోక్సభ కానీ 2 సభలు కూడా ఇదే విషయం మీద హాట్గా చర్చించుకునే అవకాశం రావచ్చు. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఎందుకు అంత అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారనే విషయాన్ని కూడా ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. అయితే ఇవాళ పార్లమెంట్ సమావేశాలు అయితే మాత్రం చాలా హాట్గా కొనసాగే అవకాశం ఉంది. ధనకడ్ రాజీనామా మీదనే ప్రధానంగా మన ఉపరాష్ట్రపతి రాజీనామా మీదనే ఇవాళ సెషన్స్ అయితే హాట్గా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు న్యూస్ 18 తెలుగు చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.